హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిబ్రవరి 14 తారీఖు అనే విషయము యంగ్ ఏజ్లో ఉన్న యువకులకు చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఈ రోజును వ్యాలంటైన్ డేగా కూడా జరుపుకుంటారు. కానీ ఈ వ్యాలంటైన్ డేకు ఒక ప్రత్యేకత ఉంది. చాలా మందికి తెలియక ఈ వ్యాలంటైన్ డేను చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. వయసులో ఉన్న ప్రతి ఒక్కరు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ప్రేమలో పడుతూ ఉంటారు. కానీ ఆ ప్రేమ అనేది పెళ్ళికి దారితీయాలి. ప్రేమ తర్వాత పెళ్ళి తర్వాత కుటుంబం అనేది దారితీయాలి. కానీ కొన్ని కారణాల వలన ప్రేమ అనేది పెళ్ళి వరకు వెళ్ళక ఇంట్లో కుటుంబాలలో గొడవలు జరిగి మనస్తాపానికి లోనై అమ్మాయి అబ్బాయిలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం లేకుండా అమ్మాయి మోసం చేసిందని అబ్బాయి మోసం చేశాడు అమ్మాయి అనే విషయం పైన ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో నేను చాలా చూస్తున్నాను. అలాగే భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగి విడిపోయి మనస్తాపానికి లోనే ఆత్మహత్యలు చేసుకొని పిల్లల్ని అనాథలుగా వదిలేస్తున్నారు. ఈ పరిస్థితిని చూసి నేను చాలా బాధతోని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. మనకు భగవంతుడు పరిపూర్ణమైన మానవ జన్మ ఇచ్చిండు. ఈ మానవ జన్మకు ఒక అర్థం ఉన్నది. భగవంతుడు ఏ కారణం లేకుండా మనల్ని ఇక్కడ పంపించలేదు. కారణం ఉండి మనల్ని ఇక్కడికి పంపించాడు. అందుకే భగవంతుడు మనల్ని తన దగ్గరికి తీసుకొని వెళ్ళేంత వరకు ఈ భూమి మీద ఖచ్చితంగా ఉండవలసిందే. అంతవరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా భరిస్తూ ఉండాలి. ప్రేమ అనేది జీవితంలో ఉండాలి. లవ్ అనేది జీవితంలో ఉండాలి. కానీ ప్రేమ అనేది దొరకకపోతే ఆత్మహత్య చేసుకోవడము లేదా చంపడం అనేది చాలా తెలివి తక్కువ పని. అలాగే చాలా ఘోరమైన పరిణామాలు కూడా దారితీస్తూ ఉంటుంది. ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి. తల్లిదండ్రులు మన పైన చూపించేది కూడా ప్రేమే. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ పైన కూడా చూపించేది కూడా ప్రేమే. అలాగే మన స్నేహితులు, ఫ్రెండ్స్ కూడా మన పైన చూపించేది కూడా ప్రేమే. ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. కేవలం వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే క్షణికమైన ఆవేశంతో తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాగే భార్యాభర్తలు కూడా చిన్న చిన్న గొడవలకే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మధ్యలో చదువుకునే స్టూడెంట్స్, ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళు కూడా చిన్న చిన్న కారణాలతోని ఉద్యోగం రాలేదని, పరీక్షలలో మార్కులు రాలేదని ప్రిన్సిపాలు మందలించాడన్న విషయంతోని బాధతోని తల్లిదండ్రులకు, కుటుంబానికి చాలా బాధను మిగిల్చి ప్రాణాలను తీసుకుంటున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను ఈ వీడియోలో. మీరు ఒకసారి కనుక మీ ప్రాణాలు మీరు తీసుకోవాలన్న ఆలోచన వస్తే ఒక విషయం అర్థం చేసుకోండి. మీకు జన్మనిచ్చిన మీ కన్న తల్లిదండ్రులు, మీ తోడబుట్టిన వాళ్ళను చూసి వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఏ కారణంతో చనిపోతున్నారన్న విషయం చెప్పి అంత ధైర్యంతో చెప్పగలిగే ధైర్యం మీలో ఉంటే మీరు ఆ పని చేయండి. నిజంగా వాస్తవానికి అలాంటి ధైర్యం ఎవరికీ ఉండదు. ఎందుకంటే నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీలో మనము ఒక సభ్యులం. అలాంటి సభ్యులుగా ఉన్న మన కుటుంబాన్ని మనం బాధ పెట్టొద్దు. ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి జీవితంలో. ఆ కష్టాలను తట్టుకొని ముందుకు రావాలి. జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. భగవంతుడు ఇచ్చినటువంటి మనకు అవకాశం. ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దు. ప్రాణాలు తీసుకుంటే ఒకసారి ప్రాణం అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతే మళ్ళీ మనకు రాదు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన అనేది మనకు వచ్చినప్పుడు మన కుటుంబాన్ని, మన ఫ్రెండ్స్ను, మన బంధువులను గుర్తు చేసుకొని వాళ్ళ కొరకు మనం బతకాలి. పెళ్ళైన భార్యాభర్తలు పిల్లల కోసం బతకాలి. పెళ్ళి కాని వాళ్ళు తన భార్య, తన భర్త కోసం బతకాలి. అలాగే పెళ్ళి కాకముందు కుటుంబం కోసం బతకాలి. అన్నదమ్ములు, చెల్లెల కోసం బతకాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ బంధాలు కూడా కావాలి అన్న ఆలోచనతోని బతకాలి. కష్టాలు అనుభవించాలి. ఏదో ఒక రోజు మనం పడ్డ కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం అనేది భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఎందుకనంటే భగవంతుడు కష్టపడే వాళ్ళకు ఖచ్చితంగా తోడుంటాడు. కష్టపడ్డవానికి ఏదో ఒక రోజు ఫలితం అనేది వస్తుంది. ఎదురు చూడాలి. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది సమయం. కానీ ఏదో ఒక రోజు సమయం అనేది వస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లో సక్సెస్ అని అంటారు. సక్సెస్ అనేది రాత్రికి రాత్రి రాదు. ఎన్నో రోజులు రాత్రి పగలు కష్టాలు, బాధలు ఓర్చుకొని భరించిన తర్వాత సక్సెస్ వస్తుంది. అలాంటి సక్సెస్ కావాలంటే ఏ విషయంలోనైనా, వృత్తి విషయంలో కానీ, చదువులో కానీ, బిజినెస్లో కానీ, ఏ విషయంలోకైనా సక్సెస్ కావాలి అని అంటే ఓర్పు అనేది అవసరం. ఆ ఓర్పు కావాలంటే మనకు చాలా ఓపిక అనేది ఉండాలి. అందుకే ఈ వ్యాలంటైన్ డే రోజు
ప్రేమికుల రోజు మీరు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకుండా మీరు ప్రేమించిన అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ అర్థం చేసుకొని, ఆ ప్రేమను మీ తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పండి. ఒప్పుకుంటే పెళ్లి చేసుకోండి. లేకపోతే మర్చిపోండి. తప్పేమున్నది? మనని నమ్ముకున్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు, తోడబుట్టిన వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా! ఏదో ఒక సమయంలో మంచి సంబంధం దొరుకుతుంది. తర్వాత కుటుంబం కూడా పెరుగుతా ఉంటుంది. ఈ వీడియోలో నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఈ వీడియో ద్వారా నేను ఎవరిని బాధ పెట్టదలుచుకోలేదు. లవర్స్‌ని కానీ, భార్యాభర్తలను కానీ, ఎవరిని కానీ బాధ పెట్టదలుచుకోలేదు. కానీ నా మనసులో ఈ మాట చెప్పాలనిపించింది. ఎందుకనంటే నా చుట్టూ జరుగుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళను చూసి బాధతోనే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. అందుకే మీరు తొందరపడి ఒక్క క్షణం తొందరపడి మీ ప్రాణాలు తీసుకుంటే తర్వాత మీ జీవితం అనేది మళ్ళీ రాదు. అందుకనే మీరు నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించి మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ జీవితం కూడా మీ చేతుల్లోనే ఉన్నది. మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి. ఏదో ఒక రోజు మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కు షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్‌కు మీ ప్రోత్సాహాన్ని కల్పించండి. అలాగే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకొని నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ చేసుకోండి.